సో గతంలో కూడా మీరు ఒక మంచి కోటీశ్వరుడు అని చెప్పి నేనైతే విన్నా. కొన్ని కంపెనీలకి కూడా మీరు స్టార్టప్ కంపెనీస్లో కూడా మీరు ఒక డైరెక్టర్లా పనిచేసినారంట. సో దాని తర్వాత సడన్గా మీ లైఫ్లో ఏం జరిగిందని అంటే ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కారణం ఏం జరిగింది అసలు మీ లైఫ్? దట్స్ ఎంటైర్లీ పర్సనల్. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా పనులు చేశా, కొన్ని స్టార్టప్స్ పెట్టా, కొన్ని రకాల ఉద్యోగాలు చేశా, కొన్ని బిజినెస్లు ఏవో చేశా. అవన్నీ నా పర్సనల్ లైఫ్ కదా, ఎవరు చేయరు. సో తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అన్ని చేసినా మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. నాకే ఇంట్రెస్ట్ లేదు నా పాస్ట్ గురించి, నేనే దాన్ని వదిలేశాను. నా పాస్ట్ గురించి ఎవరికైనా ఏం ఉపయోగం ఉంటుంది? అంటే లవ్ ఫెయిలియరా? కాదు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చిన్నప్పుడు చదువుకున్న సామెత. నేను బ్లాక్ డాగ్ తాగితే ఏంటి, యాంటిక్విటీ తాగితే ఏంటి, అబ్సల్యూట్ మ్యాండ్రిన్ వోడ్కా తాగితే ఏంటి, నీకేంటి? జనాలకు ఎందుకు పర్సనల్ లైఫ్? ఎవరు తాగరా? ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేయట్లేదా? ఎవరు తాగట్లేదా? అందరిని వెళ్ళి అడుగుతున్నావా? వెళ్ళి అడుగు, పబ్లోకి వెళ్ళి అడుగు, అన్ని రకాల బ్రాండ్స్ ఉంటే వెళ్ళాలని అడుగు. నీకెందుకు? నీకు అసలు ఏం రైట్ ఉంది? వాళ్ళు అమ్ముతున్నారు కదా, లీగల్ లైసెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ బై ద లా కదా. నీకేంటి ప్రాబ్లం? నీ డబ్బులతో తీసుకొచ్చా, నేను ఇల్లీగల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నానా, ఎవరి దగ్గర దొంగతనం చేసి వచ్చానా? నీకు అడగడానికి రైట్ ఏముంది? నాతో పాటు రా, నీకు అక్కడి నుంచి ఇక్కడ వరకు, నీకు హైదరాబాద్ ఇది ఒక్క చోటే కాదు, ఏ రోడ్డు సైడ్ అయినా వెళ్ళి నువ్వు ఒక కంటైనర్ తీసుకెళ్తే హైదరాబాద్లో ఉన్న బాటిల్స్, బియర్ బాటిల్స్, ఎంటీ ఆల్కహాల్ బాటిల్స్ తోటి జస్ట్ నువ్వు కలెక్ట్ చేసుకుని ఒకరోజు అమ్మితే నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు తమ్ముడు. హైదరాబాద్లో, తెలంగాణ మొత్తం వద్దు, హైదరాబాద్లో రోడ్ సైడ్లో ఎస్పెషల్లీ కొన్ని స్పాట్స్లో జస్ట్ ఎంటీ బాటిల్స్ నువ్వు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి అమ్మితే నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు. దాని గురించి ఎవరు మాట్లాడరేంటి? అవన్నీ నేను తాగినాయనా, నేను తయారు చేసినాయనా? వాటి గురించి మాట్లాడు. అవన్నీ ఎలాగొస్తున్నాయి అక్కడికి? తాగి పడేస్తే వస్తున్నాయి. అసలు అక్కడ దాకా రావడానికి గవర్నమెంట్ ఎందుకు అలౌ చేసింది? నువ్వు అడగాల్సింది ఎవరిని? నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎండ్ యూజర్ని ఎందుకు అడుగుతున్నావు? ట్యాక్స్ పేయర్ని నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేసే రైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాక్స్ కట్టి వాడి హెల్త్ స్పాయిల్ చేసుకొని డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకా బ్లేము, ఇంకా రకరకాల సర్టిఫికేట్లు అవసరమా? అక్కడ బ్యాన్ చేసి నువ్వు మాట్లాడు. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద లీగాలిటీ టు టాక్ అబౌట్ ఇట్. యా ఓకే. సో అదే నేను ఇప్పటికే క్వశ్చన్ అడుగుతున్నా, మధ్యలో ఆపేసిన. అసలు ఏమైందన్న మీ లైఫ్ లో? అంటే నేను మీ గురించి కోటీశ్వరులు ఉండి మీరు అన్ని అనుభవించారు లైఫ్ లో మేబీ నాకు తెలిసి. సో ఎందుకు సడన్ గా మీరు ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా జీవితం గడుపుతున్నారు మీరు? నాకు వర్కౌట్ అవుతుంది. ఐఎమ్ కంఫర్టబుల్. వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్ హియర్, వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ హియర్, దానికి ఒక నేచర్ కావాలి. ఆ నేచర్ హైదరాబాద్లో దగ్గర ఉండి నాకు నచ్చిన స్పాట్ నేను చూస్ చేసుకున్నా, నాకు వర్కౌట్ అవుతుంది. నేను రకరకాల ప్రాక్టీసులు చేస్తూ ఉంటా. నా కెరియర్కి సంబంధించి, నా పర్సనల్ లైఫ్కి సంబంధించి, నా పర్సనాలిటీకి సంబంధించి రకరకాల ప్రాక్టీసులు చేస్తూ ఉంటా. దానికి నాకు నేచర్ కావాలి, నాకు వర్కౌట్ అవుతుంది. దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి నష్టం లేదు. ఏదో నా వల్ల అయిన కాంట్రిబ్యూషన్ కూడా నేను చేస్తున్నాను. నా కళ్ళ ముందు కనిపించేవి, నేను చేయగలిగినవి. ఇక్కడ రోడ్ పైన ఎన్ని రకాల యాక్సిడెంట్లు అయ్యి, కుక్కలు, రకరకాల జంతువులు, మీకు కనీసం విని కూడా ఉంటారు, అన్ని రకాల జంతువులు చచ్చిపోతుంటాయి తెలుసా మీకు? అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? వెనకాలకి వెళ్ళి చూడండి. నేను కొన్ని దహనం చేశాను, లాస్ట్ రైట్స్ నేను ఇచ్చాను. వెళ్ళి వెనకాల చూడండి, పెద్ద పెద్ద ఫైర్ పిట్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇది చేయడానికి ఇక్కడ ఎవరున్నారు? అది ఒకటి చేయడు, ఇంకోటి చేస్తే ఇంక మళ్ళీ వాడు అదేం చేస్తున్నాడు, ఇదేం చేస్తున్నాడు, అదేవాడు, వాడేవాడు, వీడేవాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకెందుకు? నువ్వు చేస్తున్నావా? కనీసం నన్ను చేయనిస్తున్నావా? నేను ఏదో చేస్తున్నా, దానివల్ల ప్రపంచానికి నష్టం అయితే లేదు. ఎవరికి ఏం ప్రాబ్లం నాతోటి? నేను ఎవరికైనా వెళ్ళి ఇబ్బంది పెడుతున్నానా? ఎవరినైనా ఏ విధంగా కనీసం వాళ్ళు థంబ్నెయిల్స్కి జస్టిఫై చేయడానికి నేను ఏమైనా అడుక్కుంటున్నానా? ఒకరితో చెప్పించి నేను అడుక్కుంటున్నాను ఇక్కడ అని. నేను ఇక్కడ ఏం చేస్తాను? రూమర్లు వింటాం కాదు, ఆ రూమర్స్కి నువ్వే చెప్తున్నావు రూమర్ అని. ఆ రూమర్కి మళ్ళీ వ్యాలిడిటీ ఏంటి? దానికి మళ్ళీ విట్నెస్లు, ఎవిడెన్స్లు ఏంటి? రూమర్ అని చెప్పి నేను చెప్పలేదు. సో అలా వస్తున్నాయి, దానికి మీ సమాధానం ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. వాటి పేరే రూమర్స్. రూమర్స్ కి మళ్ళీ సమాధానం ఎందుకు ఉంటది? అరే జస్టిఫై కాదు, నువ్వు ఈ రోజు ఇలా చేసావంట, వీళ్ళు ఇక్కడ అన్నారు, నాకు ఎవిడెన్స్ తీసుకొని వచ్చి మాట్లాడితే దాని గురించి నేను మాట్లాడితే యూనో ఇట్ మేక్స్ సెన్స్, ఇట్ మేక్స్ అ పాయింట్. ఏదో నువ్వు ఎట్లా ఉన్నాయంటే నీకు 4 కాళ్ళు ఉన్నాయంట కదా, 2 చూపిస్తున్నావు అంట, మిగతా 2 అనొచ్చు. దానికి నువ్వు చూపించాలి కదా, నా మిగతా 2 కాళ్ళు ఎక్కడ ఉన్నాయో. ఓకే, అంటే నార్మల్ గా హ్యూమన్ బీయింగ్ వాళ్ళ లివింగ్ ఏ విధంగా ఉంటది అని ఎవరు రాశారు? ఎవరు జస్టిఫై చేశారు? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఒక సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ఏ సమాజం గురించి మాట్లాడుతున్నావు తమ్ముడు? మనం ఉన్న సమాజం గురించి మాట్లాడుతున్నాం. నీ హిస్టరీ నీకు తెలియదు, నీ కల్చర్ నీకు తెలియదు. గట్టిగా మాట్లాడితే 400 సంవత్సరాల చరిత్ర కూడా నీకు తెలియదు. సమాజం, కల్చర్, సొసైటీ ఏంటంటూ మాట్లాడేస్తున్నావు.
1000 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో ఏముండిందో నీకు తెలుసా? మీకు తెలుసా? నాకు తెలుసు, ఏముంది? నేను రీసెర్చ్ చేశా. 1000 సంవత్సరాలు కాదు, నువ్వు కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో, దీస్ కైండ్ ఆఫ్ రాక్స్ ఆర్ నో వేర్ అవైలబుల్ ఇన్ ఏషియా. 5,000 మిలియన్ ఇయర్స్ ఓల్డర్ దాన్ డైనోసార్స్ రాక్స్ ఇవి. దాన్ని పగలగొట్టి ఒకటి రోడ్ వేస్తాడు, ఒకటి బిల్డింగ్ కడతాడు, ఒకడు పార్కింగ్ చేస్తాడు, ఒకటి ఫుడ్ బిజినెస్ చేస్తాడు. లోపల వస్తే వచ్చలు కాంపిటీషన్ అవుతూ ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రకృతిలో. నీకు ఇవన్నీ కనపడట్లేదా? నేచర్ డిజైన్ ఇది 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్. నేచర్ డిజైన్ ఒరిజినల్గా తయారైనప్పుడు 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ఇది. 183 ఎకరాలని 43 ఎకరాల బ్యూటిఫై అంటారు, 43 ఎకరాలు చేసి బ్యూటిఫికేషన్ అంటారా? కేబుల్ బ్రిడ్జ్ చేసి బ్యూటిఫికేషన్ అంటారా? రోడ్ వేసి హోటల్ కట్టి బిల్డింగ్లు కట్టి ఐజేసి TSIAC అని పేరు పెట్టి రకరకాల డెవలప్మెంట్స్ అంటారు. అదే అడుగుతున్నా, ఇది ప్రోగ్రెస్ అంటారా? 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ని డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ కెమికల్స్ అన్ని కలిపేసి సఫకేట్ చేయడాన్ని మోడర్నైజేషన్ అంటారా? నీకు ఒక బెడ్రూమ్లో ఒక రూమ్లో మీ ఇంట్లో ఒక 2 BHK 3 BHKలో ఉండుంటావు కదా, ఒక బెడ్రూమ్లో మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇరికిస్తే ఎలా ఉంటుంది? రోజు మొత్తం, నెల మొత్తం, సంవత్సరం మొత్తం. ఎన్ని సంవత్సరాల నుంచి 183 ఎకరాల్లో ఉండాల్సిన వాటర్లోని రకరకాల జీవులు, దాన్ని బేస్ చేసుకున్న సైకిల్ తెలిసే ఉంటుంది కదా, చిన్నప్పుడు చదువుంటావు కదా, చేపలు వగేరా 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 చాలా ఉంటాయి వాటర్లో. నీకు కనపడిన మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని లక్షలు ఉంటాయి. వాటన్నిటిని 183 ఎకరాల నుంచి తీసుకొని వచ్చి 43 ఎకరాలకు తీసుకొని వస్తే అవి సఫకేట్ అవ్వవా? అంటే పాపులేషన్ కూడా పెరుగుతుంది కదా అన్న. ఆ పాపులేషన్ వల్ల ప్రపంచానికి ఉపయోగం లేదు, ఈ పాపులేషన్ వల్ల చాలా 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 ఉపయోగం. అవి లేకపోతే చచ్చిపోతావు కూడా. కొన్ని జీవరాశులు అంతరించిపోతే, ఇప్పుడు ఆల్రెడీ చాలా అంతరించిపోయినాయి, చాలా చంపేస్తున్నారు. ఆ మిగతావి కూడా హనీ బీస్ అని అవి అని కొన్ని ఉన్నాయి, ఎసెన్షియల్ బీయింగ్స్. అవన్నీ పోతే నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు ఉండవు, మాట్లాడిన సొల్లు చెప్పడానికి నేను కూడా ఉండవు. సొల్లని మీరు అనుకుంటున్నాను, వాల్యుబుల్ థింగ్స్ అని అనుకుంటున్నాను. అదే వినేవాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, సో అదే మీ లైఫ్లో జరిగిన బ్రేకప్ గురించి ఒకసారి మాకు. ఇది ఎంటైర్లీ పర్సనల్, నా పర్సనల్ లైఫ్ అన్నాను అంటే అది పర్సనల్. పబ్లిక్ ఎందుకు? అంటే వితౌట్ నేమ్స్ చెప్పొచ్చు కదా. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? నాకు చాలా ఎక్స్పీరియన్స్లు అయినాయి, కొన్ని మంచి, కొన్ని చెడ్డయి, కొన్ని నాట్ సో నైస్, కొన్ని గుడ్, కొన్ని ది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోండి మా దగ్గర. నా ఎక్స్పీరియన్స్ తోటి మీకెందుకు తమ్ముడు? తెలుసుకోవాలని ఉందన్న నాకు. నాకే నా ఎక్స్పీరియన్స్ని నేనే మెమరైజ్ చేసుకోను, నేనే నాస్టాల్జియా మూమెంట్స్లోకి నేనే వెళ్ళను. అవి నేను షేర్ చేసుకుని నేను మళ్ళీ మీకోసం ఎందుకు? సరే, ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను అడుగుతున్నా, లవ్ పైన మీ ఒపీనియన్ ఏందన్న? అసలు ఫస్ట్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్లో 2 క్వశ్చన్లు అడిగావు. వ్యాలంటైన్స్ డే అన్నావు. వ్యాలంటైన్స్ డే అంటే ఈ పేరు ఎప్పటి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది? చెప్పు అడుగుతున్నా. వ్యాలంటైన్స్ డే అని ఎప్పటి నుంచి ప్రపంచంలోకి వచ్చింది? వెన్ డిడ్ వ్యాలంటైన్స్ డే కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? చెప్పు, ఆన్సర్ చెప్పు. వ్యాలంటైన్స్ డేకి, లవర్స్ డేకి, లవ్కి ఏం సంబంధం నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు వ్యాలంటైన్ అనే, ఐ థింక్ ఎదురుండేవాళ్ళు 5th సెంచరీ, వాలంటైన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు, సెయింట్ వ్యాలంటైన్ అని ఒకడు, ఏదో 5th సెంచరీలో సంగతి. మిగతా స్టోరీ చెప్పు, నీకు తెలుసు కదా. అంటే కొంచెం ఐడియా ఉంది నాకు. వ్యాలంటైన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడని చెప్పి తెలుసు నాకు. తర్వాత సో దాని తర్వాత వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, అప్పటి నుంచి వాళ్ళ తర్వాత చనిపోయినారు. దాని తర్వాత వ్యాలంటైన్స్ డే చేసుకుంటారు వాళ్ళు చనిపోయిన రోజు అని చెప్పి. అంటే వాడి ముందు వాడి తర్వాత ఇంకెవడు పుట్టలేదా? అక్కడి నుంచి మొదలైందని చెప్పి తెలుసు నాకైతే. వాళ్ళని గుర్తుగా వ్యాలంటైన్స్ డే పెట్టుకున్నారని చెప్పి తెలుసు నాకు. ఒకసారి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం గూగుల్ సెర్చ్ చేస్తే వాట్ ఈస్ ద రియల్ స్టోరీ, రియల్ హిస్టరీ బిహైండ్ వ్యాలంటైన్ అండ్ వ్యాలంటైన్స్ డే అంటే వాళ్ళకి ఇంకా క్లారిటీగా మంచి డీటెయిలింగ్ ఆన్సర్స్ వస్తాయి. సంబంధమే లేదు. ఇట్ ఈస్ బేసికలీ అన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్ టు బ్రింగ్ వ్యాలిడిటీ టు సమ్ రిలీజియన్ కాల్డ్ క్రిస్టియానిటీ అండ్ సమ్ డేట్స్ అండ్ సమ్ నేమ్స్ అండ్ ఒక థియరీ చెప్పడానికి ఒక రెఫరెన్స్ పాయింట్ కావాలి కాబట్టి ఆ డేట్ని వ్యాలిడిటీలో తీసుకొచ్చారు నాకు తెలిసినంతవరకు. ఓకే, ప్రేమకి వ్యాలంటైన్స్ డేకి సంబంధం లేదు అంటే ఈ రోజు ప్రేమిస్తారా? మిగతా రోజులు ప్రేమించరా? 364 రోజులు మర్చిపోయి 365 ఫిబ్రవరి 14th ఒక్కరోజే ప్రేమిస్తారా? అంటే ఆ రోజు గులాబ్ పూలు తీసుకొని గ్రీటింగ్ కార్డులు తీసుకొని వెళ్ళమని చెప్పి ఎప్పటి నుంచి వచ్చి గ్రీటింగ్ కార్డులు ఎప్పటి నుంచి వచ్చినాయి? గులాబ్ పూలు ఎప్పటి నుంచి వచ్చి? వ్యాలంటైన్స్ వీక్ కూడా జరుపుకుంటారు. వీక్ మళ్ళీ హగ్ డే, కిడ్స్ డే, కేకులు, ఆ డే ఈ డే. రే నీకోసం నువ్వు బతుకు. ఆ డే ఈ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, తల్లుల దినం, తండ్రుల దినం, ఏంటి ఈ దినాలన్నీ? ఒక దినమైనా నీకోసం నువ్వు బతుకు. నీ తద్దినం, ఆ దినం, ఏ దినం ఎందుకు? 23 సంవత్సరాలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మెటఫర్. 22-23 సంవత్సరాలు బతికిన మనిషి
ఫ్యామిలీని కాకుండా వాళ్ళ వెల్విషర్స్ని కాకుండా చుట్టాలని కాకుండా ఫ్రెండ్స్ని కాకుండా సడన్గా ఎవరో లైఫ్లోకి వచ్చిన దాని మీద ప్రేమ కలుగుద్దంట డింగ్ మన ఒక రోజు. పని కావాల్సినంత వరకు ప్రేమ ఉంటుందంట. ఏదైతే కావాలనుకుంటున్నారో అది పని అయిపోయిన తర్వాత డింగ్ అని లైట్ ఆఫ్ అయిపోతుందంట. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వదిలించుకోవాలి, ఇప్పుడు ఎట్లా సంభాలించుకోవాలి, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత అదేదో మళ్ళీ 2-3 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో నుంచి. ఒకటి బ్రేకప్ అంట, ఇంకొకటి ప్యాచప్ అంట, ఇంకొకటి కాంప్రమైజ్ అంట, ఇంకొకటి ఏదో సెటిల్మెంటో కాంప్రమైజో, లేదంటే చివరికి పెళ్ళి. ఇదేనా ఆప్షన్స్? వేరే ఆప్షన్స్ వద్దా? ప్రపంచంలో ఎంత పెద్ద ప్రపంచంలో ఇంక వేరే ఆప్షన్సే లేవా? పాసిబిలిటీసే లేవా? సింగిల్గా బతకలేరా? 5 నిమిషాల సుఖాని కోసం నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెట్టుకోవటం? అంటే నేను పెళ్లి చేసుకోవద్దు అంట్లో, పెళ్లి పైన నాకు రెస్పెక్ట్ ఉంది. చాలా సక్సెస్ఫుల్ కపుల్స్ని చూశాను నేను, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. నేను ఒకసారి కూడా చేసుకోలేదు తమ్ముడు. ఒక్కసారి కూడా చేసుకోలేదు అంటున్నారు. 4-5 సార్లు చేసుకున్న వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. ఒకసారి ఓల్డ్ సిటీ వెళ్ళి చూసిరాపో, ఒక్కొక్క ఇంట్లోనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వాళ్ళపైన నాకు జెలసీ లేదు, వాళ్ళపైన నాకు కంప్లైంట్ కూడా లేదు. వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా. నేనైతే ఒకసారి కూడా చేసుకోలేదు. ఓకే, చేసుకునే ఉద్దేశం కూడా లేదు అనుకుంటున్నాను. పెళ్ళి ఉద్దేశం లేదు ఇంకా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కనబెట్టబోతున్నారు? ఏంది కొత్తగా ఏదో చేద్దామని చెప్పి అంటున్నారు అని చెప్పి నాకు తెలిసింది. ఇక్కడికి వస్తే మాత్రం ఏదో అడ్వాంటేజ్ అంటే ప్రతిదీ ఒక వేస్టేజ్ అని చెప్పి మీరే చెప్పారు ఇంతమందికి. సో ఇలా ఈ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకున్నావు? ఇది ఎట్లా? నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్కి ఇది ఒక ఎగ్జాంపుల్. సంబడీస్ వేస్ట్ ఈజ్ సంబడీస్ ఫార్చ్యూన్ అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్. సూపర్. ఇలాంటి వాటికి ఇన్నోవేషన్, క్రియేషన్, ఇట్లాంటి వాటికి అంత క్వాలిఫై అవుతలేదు నాకు తెలియదు. కానీ ఏదో వెల్డింగ్ ఇరిగిపోయింది, కింద ఇది ఇరిగిపోయిందని ఏదో వాడికి పనికి రాలేదు అనిపించింది. నాకు పనికి వస్తుంది, నేను సోఫా చేసుకొని నేను కూర్చుని నాకు పని జరుగుతుంది, దీనికి రూపాయి ఖర్చు లేదు. ఈ టార్పోళ్ళు ఇవి ఆల్మోస్ట్ పారేసినవి అక్కడ ఇక్కడ దొరికినవి తీసుకొని వచ్చి నాకు షెల్టర్ తయారు చేసుకున్నా. ఓకే, నేను ఏం తప్పు చేశాను ఇక్కడ? నీకు కాకులు పక్షులు ఎప్పుడైనా గూళ్ళు చూసావా? అది వెళ్ళి ఐకియాకి వెళ్ళి షాపింగ్ చేసుకొని వెళ్ళి గూడు కట్టుకోదు. ఎక్కడెక్కడ ఏం దొరికితే దాన్ని తీసుకొని కట్టుకుంటుంది. నేను కొంచెం దగ్గరగా అదే పని చేశాను. అంటే ఇక్కడ ఉంటున్నందుకు ఏమైనా రిస్ట్రిక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఫేస్ చేశారన్నా మీరు? ఇనిషియల్ డేస్లో ప్రాబబ్లీ కొన్ని కన్ఫ్యూషన్స్ కొన్ని జరిగినాయి కొన్ని. దాని తర్వాత నాకు వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఏదో కబ్జా చేయడానికో ఇదేదో రకరకాల రూమర్స్ మీరు చెప్పినట్టు చేతబడులు, రకరకాల ఏంటంటో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే మీరు రకరకాల రూమర్స్ అనుకుంటున్నారో అవేమీ ఇక్కడ జరగట్లేదని చెప్పి వాళ్ళ క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి నాకు అండర్స్టాండింగ్ సెట్ అయింది. మాకు వర్కౌట్ అవుతుంది, నాకు ఇబ్బంది అయితే లేదు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్పాట్లో అప్రాక్సిమేట్లీ ఒక 5-6 months అనుకుంటా. 5-6 months. ఓకే, అంతకుముందు కన్నా 2015లో నెక్లెస్ రోడ్ తెలుసా? పీపుల్స్ ప్లాజాలోనే ఒక కార్నర్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 year అబౌవ్ అక్కడికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, 17 years ఉన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చారని చెప్పి తెలిసింది. చిన్నప్పటి సంగతి మళ్ళీ నా గురించి వస్తున్నాయి క్వశ్చన్స్ అన్ని. అంటే నాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరుగుతుంది మీ గురించి తెలుసుకోవాలని. అంటే 17 years నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఒక డిఓపి ఇదామని చెప్పి కూడా మధ్యలో చాలా సంవత్సరాలు ఉన్నాయి బ్రో. నేను కరెక్ట్గా సినిమాకి యాక్సెస్ నాకు ఆ గ్రూవ్లో పడటానికి నాకు 4-5 సంవత్సరాలు పట్టింది. గట్టిగా ఇన్వెస్ట్ చేస్తాను అనుకుని వేస్ట్ చేశా. ఫ్రెండ్షిప్, పబ్బులు, అవి ఇవి ఎంటర్టైన్మెంట్ అవన్నీ 4-5 సంవత్సరాలు అలా లేసిపోయినాయి. దాని తర్వాత కొంచెం సీరియస్నెస్ వచ్చి ఐ థింక్ మేబీ 17, 18, 19, 20, 21 22, 20 అప్రాక్సిమేట్లీ 22 ఉన్నప్పుడు ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ గెటింగ్ టు ఫిల్మ్స్. అండ్ దెన్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని ఒక సాఫ్ట్వేరు, ఐటీ, కొన్ని ఎంఎన్సీల్లో కూడా పనిచేశాను. ఎందుకు ఆ డీటెయిల్స్ అన్ని? ఒక ఎంఎన్సీలో ఒక 4-5 సంవత్సరాలు, ఒక సాఫ్ట్వేర్ మొత్తం కలిపి 6-7 సంవత్సరాలు ఆన్ అండ్ ఆఫ్. మధ్యలో సినిమా కూడా చేశాను. అదే సినిమాస్ కూడా మీరు చేశారని చెప్పిన, ఏ సినిమాలు చేస్తారన్న? తెలుగు, హిందీ, తమిళ్, కొంచెం కన్నడ, భోజ్పురి, బెంగాలీ సినిమా కూడా పనిచేసా. ఆ పేర్లు కూడా నాకు గుర్తులేవు, నాకు చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు గుర్తులేవు. సో ఇవన్నీ గుర్తున్నాయి, ఇంత హిస్టరీ గుర్తుంది, ఇంత చరిత్ర గుర్తుంది, కానీ మీకు అవసరమైన విషయాలే గుర్తుంటాయి, అనవసరమైన విషయాలు గుర్తుంటాయి. నాకు అసలే ర్యామ్ సైజ్ చాలా చిన్నది, అందరిలాగా 12 GB అంత ర్యామ్ లేదు. నేను అంత ఓల్డ్ స్కూల్ 312 kbps తోటి నడిపిస్తున్నా. నాకు అనవసరమైన విషయాలు గుర్తుంచుకునే అంత ఓపిక నాకు లేదు.